హాయ్ బెట్ట, అందరికీ చిన్న మాట చెప్తే బెట్ట. అక్కజెల్లెలు ఉన్నోళ్ళు అన్నదమ్ములకి పోయి రాఖీలు కట్టి వస్తారు బెట్ట. నాకు లేరు కాబట్టి కొంచెం బాధపడ్డా. ఎందుకంటే మా ముగ్గురు అక్కజెల్లెళ్ళకు ఒక అన్న ఉన్నా లేకుంటే ఒక తమ్ముడు ఉన్న ఎంత ఆనందం ఉండేదో మాకు. లేరు మాకు. బయటోళ్ళు ఎంతగానో మైత్రి బెట్ట. బయటోళ్ళలా ఉంటారు. అన్న అనంత వరకే వాళ్ళు అంటారు, ఆ తర్వాత రారు. అది ఇంటోళ్ళు అయితే ఎవరైనా మనకి ఏమన్నా అన్నారనుకో, ఎవడ్రా వాడు అని తిండి మీదకి ఎంచి కూడా లేచి వస్తారు బిడ్డ. పండుక్కున్నోడు కూడా లేచి ఉరికొస్తాడు, మా చెల్లెకి ఏమంటున్నారా, మా అక్కకి ఏమంటున్నారా అని. అవునంటారా కాదంటారా బిడ్డ. అదే మీరు కూడా అన్నదమ్ములకు కోపం వచ్చి రాగి కూడా మొన్న కట్టకపోతే బిడ్డ, వినాయక చవితి వరకు రాగి కట్టుకోవచ్చును. సరేనా? కట్టి రండి బిడ్డ. కోపాలు తాపాలు మనిషికి జీవితాంతం ఉంటాయి, అవునా కదా? కోపం మనసులో పెట్టుకోకుండా కట్టేసి రండి బిడ్డ. సరేనా? నా నా వంతు